ప్రభైన యేసుక్రీస్తు నామాని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము నుండి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. దేవుడి మాటలు మొత్తము భూమి మీద ఉన్న సకల జనులు దేవుడి మాట వినాలి. ఎందుకో తెలుసా? అది జీవము కలిగిన దేవుని యొక్క మాట అయి ఉన్నది. ఆ మాట విన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నువ్వెంతగానో నీ జీవితంలో మేళ్ళు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు వినాలి? అందరూ. సర్వజనులారా ఆలకించుడి. దేవుడి మాట అది చాలా గొప్పదండి. చాలామంది ఆ మాట ఇది మాది కాదులే అనుకుంటారు. అది నిన్ను పుట్టించిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? సర్వజనులారా, మరి సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, భూమి మీద ఉన్న సకల యొక్క ప్రజలు దేవుని మాట వినాలి. నా మాట విని నన్ను పంపిన వాని అంది శ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడు. దేవుడి మాటలో నిత్యజీవం ఉన్న దేవుడి బిడ్డ. ఎందుకో తెలుసా? ఆ మాట చాలా జీవము కలిగిన మాట. ఆయన పలికినప్పుడు సమస్తము సృష్టిని కలగజేసిన దేవుడు. కోట్లాది కోట్ల యొక్క దేవదూతలు, షేరుబులు, కేరుబులు సమస్తమును సృష్టించిన జీవము కలిగిన యొక్క దేవుని మాట వినాలి. ఎవరు? ఒక కులము వారా, ఒక జాతి వారా, ఒక మతము వారా? కాదండి. సర్వజనులు దేవుడి యొక్క మాట వినాలి. ఎందుకోసం వినాలి? మేలు కలగటానికి. నిజంగా ఆకలి దప్పులు లేని రాజ్యములో నువ్వు ఉండాలి అంటే దేవుడి మాట తప్పనిసరిగా నువ్వు వినాలి. ఆ మాటలో బలం ఉన్నది, ఆ మాటలో శక్తి ఉన్నది, ఆ మాటలో ఆదరణ ఉన్నది, ఆ మాటలో జీవం ఉన్నది. నిజంగా 4 రోజులు చనిపోయి సమాధి చేయబడి సమాధిలోనే కుళ్ళిపోయిన లాజరు, కనీసం శవము కూడా లేదు దేవుడు బిడ్డలారా. అటువంటి లాజర్ని దేవుడు పిలిచినప్పుడు లాజరు ప్రేత వస్త్రములతో 4 రోజుల క్రితం చనిపోయిన వాడు బయటకు వచ్చినాడు. మరి ఆ మాట నువ్వు వినాలి అంటే ఇప్పుడే విను. వాయిదాలు అయిబాకు. దేవుడి దగ్గరికి రావాలి అంటే నేను యవ్వన కాలంలో ఉన్నానండి, నాకు అనేక రకమైనవన్నీ ఉన్నాయండి, లోక సంబంధమైనవన్నీ ఉన్నాయండి, నేను లోకంలో మునిగి ఉన్నానండి. లోకము నీకు శాశ్వతము కాదు. లోకాన్ని నమ్మితే నిన్ను లోకమే తెలిసిపోయి అమ్ముద్ది. ఎందుకో తెలుసా? నువ్వు లోకాన్ని నమ్మినవుగా, దేవుణ్ణి నమ్మలేదుగా. ఇప్పటికైనా లోకాన్ని వదిలిపెట్టు, స్నేహాన్ని వదిలిపెట్టు, చెడు సంబంధమైన ప్రతి ఒక్క పాపపు యొక్క విధానాన్ని నువ్వు వదిలిపెట్టు. సర్వజనులారా దేవుడి మాట వినాలని వాక్యం రాయబడుతూ ఉన్నది. నీ జీవితంలో దేవుడి మాట వింటున్నావో, దెయ్యం మాట వింటున్నావో, లోకం మాట వింటున్నావో, లోక స్నేహితుల మాట వింటున్నావో, లోకంలో ఉండే ప్రతి వాళ్ళ మాట విని దేవుడి మాట ధిక్కరిస్తూ ఉంటే రేపు ఆ మాటే నిన్ను అడుగుద్ది. నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చావా? నేను రమ్మన్నప్పుడు, నేను ఆహ్వానించినప్పుడు నువ్వు రాలేకపోయినావుగా కుమారుడా. ఇప్పుడే దేవుని స్వరం వినబడుతున్నప్పుడు, అయ్యా నీ దాసునైనా నన్ను క్షమించు ప్రభువా, ఇప్పటిదాకా నీ మాట వినలేదు నాయన, ఇప్పటికంటే నీ మాట వింటాను ప్రభువా, నీ కాడికి వస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకో. అప్పుడు ఆ జీవము కలిగిన మాట నిన్ను వెలిగిస్తుంది అన్నమాట. ఆయనే వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న పాప చీకటంతా కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ జీవము కలిగిన యొక్క దేవుని యొక్క స్వరాన్ని విను. సర్వజనులారా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించడని వాక్యం రాయబడుతూ ఉన్నది. ఎందుకో తెలుసా? నిజంగా జీవము కలిగిన మాటలో బలం ఉన్నది కాబట్టి ఆ బలము కలిగిన మాట విందాము, ఆయన మాటకు లోబడదాము, విధేయులుగా మార్చబడదాము, ఆ రాజ్యానికి మనము హక్కుదారులుగా మార్చబడదాము. ఆకలి దప్పులు లేని రాజ్యము, మరణము, వ్యాధి, బాధ, బలహీనత లేని యొక్క రాజ్యము మన కోసమైన సిద్ధపరుస్తున్నాడు కాబట్టి
ఆ రాజ్యము కొరకే మనం సిద్ధపడదాము. ఆ రాజ్యంలో మనము, మన కుటుంబాలు, మన రక్త సంబంధులు, బంధుమిత్రాదులు అందరూ కూడా ఉండటానికి ఇష్టపడదాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. కృపలో బలపరచండి. నీ మాట వినటము శ్రేష్టమై ఉన్నది నాయన. చనిపోయిన లాజర్ని పిలిచినప్పుడు బయటకు వచ్చినాడు ప్రభువా. అటువంటి నిన్ను నమ్మిన మాకు మరణం లేదు ప్రభువా. నిత్యత్వం, నిత్యజీవం ఉన్నది కాబట్టి ఆ నిత్యజీవంలో మేము, మా కుటుంబాలు, మేమందరం ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచమని, వినే బిడ్డల్ని, చూసే బిడ్డల్ని మీరు దీవించి వారిని, వారి కుటుంబాలు 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా మార్చబడండి. ఆమేన్.